యా ఇక చూడండి, బాసర ట్రిపుల్ ఐటీ దత్తత తీసుకుంటా నిర్మల్ ఎస్పీ ప్రకటన. బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్యలు లేని క్యాంపస్ గా ట్రిపుల్ ఐటీని తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ఓ కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించి వాటిలో వారిని భాగస్వాములు చేయాలని భావిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. సో నిర్మల్ ఎస్పీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. నిర్మల్ ఎస్పీ గారు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కలిసి భోజనం చేస్తూ వారితో చర్చిస్తున్న ఎస్పీ అంటూ చూస్తున్నాం. ఆత్మహత్య లేని క్యాంపస్ గా తీర్చిదిద్దడం లక్ష్యం. చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పలుమార్లు ట్రిపుల్ ఐటీ సందర్శన, నేషనల్ అడాప్షన్ డే సందర్భంగా నేడు దత్తత తీసుకున్న ఎస్పీ అంటూ ఒకరు చూస్తున్నాం. నిజంగా ఎస్పీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదించినటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ ఎవరైతే ఉంటారో ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కొట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచేవారు. అంటే ఒక్కరిని చూసి ఆ గ్రామం మొత్తం కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది. సో అలాంటి వాళ్ళు ఈరోజు ట్రిపుల్ ఐటీ లాంటి ఒక యూనివర్సిటీని దత్త తీసుకున్నా అని చెప్పేసి అంటా ఉన్నారంటే నిజంగా ఆ నిర్మల్ ఎస్పీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్యలు లేని క్యాంపస్ గా ట్రిపుల్ ఐటీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ఓ కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించి వాటిలో వారిని భాగస్వాములు చేయాలని భావిస్తున్నారు. నిరంతరం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి అక్కడి విద్యార్థులు మమేకం కానున్నారు. ఇప్పటికే ఎస్పీ పలుమార్లు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి స్టూడెంట్లతో మాట్లాడి వారితో సమస్యలపై చర్చించారు. విద్యార్థుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ క్యాంపస్ లో వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో ఇక ట్రిపుల్ ఐటీని పూర్తి స్థాయిలో దత్తత తీసుకొని సంస్కరణలు చేయాలని నిర్ణయించారు. సూసైడ్ లేని ట్రిపుల్ ఐటీగా తీర్చిదిద్దడమే ఇలా కాకుండా విద్యార్థుల్లో పూర్తిగా మానసిక స్థైర్యాన్ని నింపి వారిని అకాడమిక్ కెరీర్ వైపు మళ్లించాలని ఎస్పీ లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ దత్తత దినోత్సవం సందర్భంగా శనివారం ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించారు జానకి షర్మిల గారు. నిజంగా మీరు ఈ విషయంలో కనుక చాలా సీరియస్గా ఉంటే మీతో పాటు మేము కూడా అడుగులో అడుగై ఖచ్చితంగా మీ వెనక నడుస్తాం. మీరు ఆ ట్రిపుల్ ఐటీలో జరుగుతున్నటువంటి ఈ ఏవైతే కొన్ని వ్యతిరేక కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న సూసైడ్ విషయంలో కావచ్చు, పిల్లల మానసిక స్థైర్యాన్ని వాళ్ళలో స్థైర్యం నింపడానికి ఏవైతే ఉందో మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కాలోజీ టీవీ మీకు అండగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు కనుక మమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా మేము మీతో పాటు ఆ ట్రిపుల్ ఐటీ బాసరకు వస్తాం. అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మీతో పాటు మేము కూడా ఉండి వాళ్ళలో కొంత మేర ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళను భవిష్యత్ తరాలు ఏవైతే మనం భవిష్యత్తులో వాళ్ళ ఒక ఉన్నత స్థాయి యువతగా తీర్చేందుకు మా వంతు ప్రయత్నం మీ అడుగు జాడల్లో నడుస్తామని చెప్పేసి కాలేజీ తరఫున మేము జానకి గారిని కోరుతా ఉన్నాం. దత్తత విషయంలో ప్రధాన అంశాలు ఇవే. బడ్డీ దత్తత పేరిట ప్రతి సీనియర్ విద్యార్థి ఏడాది కాలానికి ఓ జూనియర్ విద్యార్థిని దత్తత తీసుకోవాలి. గోదావరి క్లీనింగ్, ప్లాస్టిక్ వాడకం, దాని దుష్పరిణామాలపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అవగాహన కల్పించడం, పూర్వ విద్యార్థుల సమావేశాలు, సెమిస్టర్ 3 పరీక్షకు వార్షిక విధానం, బర్త్డే పార్టీలు, ఎకో పార్క్ సందర్శన, ట్రెండింగ్ సెలబ్రిటీలు, యూట్యూబర్లకు ఆహ్వానం. ఖచ్చితంగా మేము వస్తాం, బరాబర్ ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం. పీయూసీ విద్యార్థుల కోసం క్రీడలు, కౌన్సిలర్ విధానం అమలు, ఓపెన్ టాక్స్. సో మీరు అక్కడ ఒక కౌన్సిలర్ను పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ఎస్పీ గారికి నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. అక్కడ పిల్లలు మానసిక స్థితిలో కొంత డిమోటివేట్ అవుతున్నారు. వాళ్ళని మోటివేట్ చేయడానికి అక్కడ కొంతమంది కౌన్సిలర్లు మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది సైకలాజికల్ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సైకాలజిస్టులను తీసుకొని పోయి వాళ్ళకు మోటివేషన్ చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలను కూడా తీసుకుపోదాం. సెలబ్రిటీలకు తీసుకుపోయి వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీస్ని అక్కడ చెప్పిద్దాం. కొంతమంది ఆఫీసర్లు మీతో పాటు ఇంకా కొంతమంది ఏదైతే సక్సెస్ఫుల్ ఆఫీసర్ని తీసుకుపోదాం, రాజకీయ నాయకులను తీసుకుపోదాం, సెలబ్రిటీలను తీసుకుపోదాం, అన్ని రకాల వాళ్ళని తీసుకు. ఎందుకంటే ఒక క్యాంపస్లో చదువుతో పాటు వివిధ రకాల లక్ష్యాలను గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. కొందరు ఫ్యాషన్ రంగంలో పోవాలనుకుంటారు, కొందరు సినిమా రంగంలో పోవాలనుకుంటారు, కొందరు రాజకీయ రంగంలో పోవాలనుకుంటారు, కొందరు ఐఏఎస్లు అవుదాం అనుకుంటారు, కొందరు బిజినెస్ మ్యాన్లు అవుదాం అనుకుంటారు, కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటారు. ఇట్లా చాలా మంది వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మోటివేషన్ కావాలంటే అన్ని రకాల వాళ్ళను తీసుకుపోయి అక్కడ
మనం వాళ్ళతోటి మోటివేషన్ కార్యక్రమాలు చేపించే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ క్యాంపస్లో భవిష్యత్తు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఉండేటువంటి వ్యక్తులు అందులో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్పీ గారికి మేము వారిని అభినందిస్తూ వారి అడుగులో అడుగై నడుస్తామని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక చూడండి, బాసర IIIT దత్తత తీసుకుంటా నిర్మల్ ఎస్పీ ప్రకటన. బాసర IIITలో వరుసగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్యలు లేని క్యాంపస్ గా IIIT తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ఓ కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా IIIT విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించి వాటిలో వారిని భాగస్వాములు చేయాలని భావిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. సో నిర్మల్ ఎస్పీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. నిర్మల్ ఎస్పీ గారు IIITలో విద్యార్థులు కలిసి భోజనం చేస్తూ వారితో చర్చిస్తున్న ఎస్పీ అంటూ చూస్తున్నాం. ఆత్మహత్య లేని క్యాంపస్ గా తీర్చిదిద్దడం లక్ష్యం. చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పలుమార్లు IIIT సందర్శన, నేషనల్ అడాప్షన్ డే సందర్భంగా నేడు దత్తత తీసుకున్న ఎస్పీ అంటూ ఒకరు చూస్తున్నాం. నిజంగా ఎస్పీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదించినటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ ఎవరైతే ఉంటారో ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కొట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచేవారు. అంటే ఒక్కరిని చూసి ఆ గ్రామం మొత్తం కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది. సో అలాంటి వాళ్ళు ఈరోజు IIIT లాంటి ఒక యూనివర్సిటీని దత్తత తీసుకున్నా అని చెప్పేసి అంటా ఉన్నారంటే నిజంగా ఆ నిర్మల్ ఎస్పీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. బాసర IIITలో వరుసగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్యలు లేని క్యాంపస్ గా IIITని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ఓ కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా IIIT విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించి వాటిలో వారిని భాగస్వాములు చేయాలని భావిస్తున్నారు. నిరంతరం బాసర IIITని సందర్శించి అక్కడి విద్యార్థులు మమేకం కానున్నారు. ఇప్పటికే ఎస్పీ పలుమార్లు బాసర IIITని సందర్శించి స్టూడెంట్లతో మాట్లాడి వారితో సమస్యలపై చర్చించారు. విద్యార్థుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ క్యాంపస్ లో వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో ఇక IIITని పూర్తి స్థాయిలో దత్తత తీసుకొని సంస్కరణలు చేయాలని నిర్ణయించారు. సూసైడ్ లేని IIITగా తీర్చిదిద్దడమే ఇలా కాకుండా విద్యార్థుల్లో పూర్తిగా మానసిక స్థైర్యాన్ని నింపి వారిని అకాడమిక్ కెరీర్ వైపు మళ్లించాలని ఎస్పీ లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ దత్తత దినోత్సవం సందర్భంగా శనివారం IIITని దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించారు జానకి షర్మిల గారు. నిజంగా మీరు ఈ విషయంలో కనుక చాలా సీరియస్గా ఉంటే మీతో పాటు మేము కూడా అడుగులో అడుగై ఖచ్చితంగా మీ వెనక నడుస్తాం.